ఎవరు కేవలం గెలిచేందుకే ఆడుతుంటారో వారికి విజయం పరాజయం రెండూ లభిస్తాయి. నేను ఎప్పుడూ లీలలు చేస్తుంటాను. లీలలంటే అర్థం తెలుసు కదా మీకు? విజయానికై మోహమనేది లేకుండా, పరాజయమంటే భయం లేకుండా కేవలం జీవితాన్ని ఆనందించడం, ఇంతకన్నా వేరొకటి కాదు. ఒక పాత్రలో ధాన్యం గింజలు నింపుతున్న సమయంలో గృహిణులు ఆ పాత్రను కుదుపుతుంటారు. ధాన్యం గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటాయి. ఏ ధాన్యం గింజ కూరుకుపోతుందో, ఏ ధాన్యం గింజ పైనే ఉంటుందో వాటిలో ఏ అంతరము ఉండదు. ఎందుకంటే చివరికి ఆ గింజలన్నీ భోజనంగానే మారాలి. కాలం నేడు సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషులు అనే గింజలు తమ తమ స్థానాలకు చేరుకుంటారు. అధర్మం ఏ మనుషులనైతే పైకి తీసుకువస్తుందో కాలం ముందుగా వారినే భక్షిస్తుంది. ధర్మం కొందరు మనుషులను రక్షిస్తుంది కనుక వారి భక్షణ తర్వాత జరుగుతుంది. కాలగర్భంలో ఏదో రోజు అందరూ కరిగిపోవలసిందే. కానీ ముఖ్యమైనది ఒక్కటే, అది ఎప్పుడు ఏ విధంగా అనేది. నాకు ఎవరి పట్ల మోహం లేదు, కేవలం ధర్మం గెలుస్తుందన్న విశ్వాసం ఉంది.